ఇంకా కొత్తగా మిషన్ తీసుకునే వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఎవరు తీసుకుంటానని అడిగినా నేను రికమెండ్ చేస్తాను. ఇక్కడ తీసుకొచ్చి సార్తో మాట్లాడతాను, కంపల్సరీగా మాట్లాడుతున్నాను కూడా. ఓకే, కావాలన్నా కానీ ఇంకా సపోర్ట్ చేస్తాను. ఓకే సార్. తర్వాత లాస్ట్ క్వశ్చన్, మన కిసాన్ మార్ట్ వారంటీ పీరియడ్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, 1 wordలో మీరు ఏమైనా చెప్తారు సార్? వారంటీ నేను అప్లై చేసిన గంటలో నాకు ఏదైనా రెస్పాన్స్ అవుతుందండి. ఓకే, మన దగ్గరలో ఉంటే నా దగ్గర ఇచ్చేస్తున్నారు, దగ్గరికి లేకపోతే రమ్మంటున్నారు. ఓకే 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 సార్, వండర్ఫుల్ సార్. ఓకే, థ్యాంక్స్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిసాన్ మార్ట్. సో వీరభద్రరావు గారితో ఇంటర్వ్యూ చాలా వండర్ఫుల్ వర్డ్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే ఏం చేస్తుంటారంటే చిన్న పనే కదా మన ఇంటి దగ్గర చేసుకుంటే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ చిన్న పని చేసుకున్న తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని ఇబ్బంది పెట్టిందంటే చాలా సమయం వృధా అవుతుంది, యజమాని కూడా చాలా బాధపడుతూ ఉంటారు. సో కాబట్టి సీజనల్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా మనకి వర్క్షాప్లోనే జరగాలి. ఎందుకంటే దానికి సంబంధించి ప్రతి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంటుంది కాబట్టి సీజనల్ మెయింటెనెన్స్కి ఖచ్చితంగా మన షోరూమ్కి వర్క్షాప్కి మాత్రమే తీసుకురావాలి అనేది ఆయన మాటలో విన్నాం. కాబట్టి సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో తీసుకుని ఇంకా మోర్ అప్డేట్స్, మరిన్ని విషయాలు మన ఛానల్ నుంచి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.